హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడ్స్ట్రిక్స్. టుడే నేను చెప్పేది ఏంటంటే గోల్ సెట్టింగ్ గురించి. గోల్ సెట్టింగ్ అనేది మనకి ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఒక టార్గెట్ లేకుండా అలాగా జర్నీ చేస్తుంటే ఎక్కడికి వెళ్తాము అనేది మనకే తెలియదు కదా. సో ఎవరికైనా చెప్పాలన్నా మనకి క్లారిటీ ఉండదు. సో వన్స్ అపాన్ ఏ టైం ఒక గోల్ ఉండేది అనుకుందాం. అది సెట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే దానికి తగినట్టుగా మనం మళ్ళీ గోల్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లంకి మనం కావాల్సిన క్వాలిటీస్ మనలో ఉన్నాయా, లేకపోతే అది ఎలా సాల్వ్ చేయాలి, లేదంటే మనం ఫైనాన్షియల్గా ఫిట్ అయ్యేది ఇవన్నీ తీరిపోతాయి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా గోల్ అనేది చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి. మీనింగ్ఫుల్గా ఉండడమే కాకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేయగలగాలి. ఎందుకంటే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లంకి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక టైం టార్గెట్ ఉంటుంది. సో దాన్ని మనం రీచ్ అవ్వడానికి మనకంటూ మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ గోల్ సెట్ చేసుకోవడానికి కారణం ఏమైందంటే ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వడం అనేది. సో అది మనకి పర్పస్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన టార్గెట్స్ని మనం రీచ్ అవ్వగలం. అలాగే మనం కోరుకున్నది మనం దక్కించుకోగలం. సో కోరుకున్నది ఎందుకు దక్కించుకోవాలి? అసలు వేరే ఎవరు మనకి హెల్ప్ చేయరా అంటే చెయ్యరు. ఎందుకంటే మనకు కావాల్సినవి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం పొందలేనప్పుడు మాత్రమే మనం ఇలా గోల్ సెట్టింగ్ చేసుకోవాలి. అలాగే ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వాలి. లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒకరి నుంచి మనం ఏమీ పొందకూడదు, మనమే అన్నీ క్రియేట్ చేయాలి అన్న థాట్ వస్తుంది. మనమే క్రియేట్ చేస్తున్నప్పుడు, అలాగే మనమే ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు, అలాగే మనమే ఒక ఆ ప్రాబ్లంకి మూలస్తంభమైనప్పుడు మనకి ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే, అది సాల్వ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ నిన్ను ఒక లుక్ అయితే చూస్తారో ఆ లుక్ కోసమైనా నువ్వు చెయ్యాలి అని నీ మనసులో అదైతే బలంగా నాటుకుపోతుంది. సో ఒక ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేయడమైనా కావచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ ఇంట్లో చేసే పనే కావచ్చు, ఆఫీస్కి వెళ్ళి చేసే పని కావచ్చు, జెంట్స్ లేడీస్ ఎవరైనా సరే గోల్ సెట్టింగ్ అనేది లేకపోతే అసలు మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనేది దానికి మీనింగ్లెస్గా ఉంటుంది. సో మీకు 2-3 గోల్స్ ఉండొచ్చు. ఒకటి షార్ట్ టర్మ్, ఒకటి మిడ్ టర్మ్, ఇంకొకటి లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు. షార్ట్ టర్మ్ అనేది 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. మిడ్ టర్మ్ అనేది 2 ఇయర్స్ పట్టచ్చు. లాంగ్ టర్మ్ అనేది మీరు భవిష్యత్తులో 5 ఇయర్స్కి కంప్లీట్గా ఇప్పుడే కష్టపడాలి అన్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ 5 ఇయర్స్ అయినా అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. ఏదైనా సరే మనం ఫైనాన్షియల్గా ఫిట్గా ఉన్నప్పుడు అండ్ అలాగే మనకి ఎటువంటి స్ట్రెస్ లేనప్పుడు, నెక్స్ట్ ఏంటంటే ఎటువంటి మానసిక ఆలోచనలు లేనప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇలాంటివి ఎప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఫాలో అవ్వడానికే ఎక్కువ ట్రై చేయాలి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ వల్ల మాత్రమే మనం గోల్ రీచ్ అవ్వగలం. ఈ కన్సిస్టెన్సీ లేకపోతే కనుక మనకి ఖచ్చితంగా ఆ గోల్ అనేది పోస్ట్పోన్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ అది లాంగ్ టర్మ్ అయితే ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనేసి అవుతుంది. సో అది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అని కాదు. మీకు అది సాధించాలి, ఏదైనా మనం మన లైఫ్లో అమర్చుకోవాలి అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఆ డ్రీమ్ చేస్తున్నారో అప్పుడే మీరు దాని గురించి వర్క్ చేయాలి. సో నేను డ్రీమ్ చేశాను, ఇప్పుడు స్టార్ట్ చేశాను అనుకుందాం. సో ఒక 2-3 ఇయర్స్లో నేను ఇలా ఉంటాను ఇమాజిన్లో చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. సో ఆ ఇమాజినేషన్ అనేది ట్రూ అయినప్పుడు మీకే తెలుస్తుంది. సో థింక్ పాజిటివ్ అండ్ గోల్ సెట్ చేసుకోండి. అలాగే దాని వెనకాల మంచి గట్టిగా ఉండే ఒక పర్పస్ని అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.